మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. దాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమాలకు తెగబడుతూ తన ఆస్తులు రాయించుకుంటున్నారని హైకోర్టుకు ఎక్కాడో బాధితుడు. పల్నాడు జిల్లా అందుకూరు గ్రామానికి చెందిన కర్ణాటి వీరభద్ర అనే వ్యక్తి విజయవాడ పోలీసులపై హైకోర్టులో కేసు వేయడం కలకలంగా మారింది. స్థానికంగా ఉన్న కార్తికేయ ఫ్రైడ్ అనే హోటల్లో అడ్డాగా చేసుకుని పంచాయతీలు చేస్తున్నారని, సివిల్ వివాదాల్లో సైతం జోక్యం చేసుకుంటూ తనతో బలవంతంగా ఆస్తిపత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నారని కోర్టులో పిటిషన్ వేశాడు. అతను పటమట పోలీసుల తీరుపై సిబిఐ విచారణ చేయించాలని కోర్టు కోరాడు. ఈ పిటిషన్పై సీరియస్ అయిన హైకోర్టు నిజాలని నిగ్గు తేల్చాలని వెంటనే ఆదేశాలు జారీ చేసింది. కార్తికేయ ప్రైడ్ హోటల్, పటమట పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్లని భద్రపరచాలని పటమట పోలీసులకు అల్టిమేటం ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన కర్ణాటి వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించి కూడా ఎందుకు ఏం చేశారు, కారణం ఏమిటి అనే అంశానికి తెలియని పరిస్థితి కనిపించింది. కానీ ఆయన్ని మాత్రం బలవంతంగా గత 10 రోజుల క్రితం కూడా ఏదైతే హోటల్ చూపిస్తున్నామో ఈ హోటల్లో పోలీసులు నిర్బంధించి బలవంతంగా బెదిరించి ఆయనకు సంబంధించిన ఆస్తులపై సంతకాలు చేయించుకొని తనను ఇబ్బందులు పాలు చేసి చిత్రహింసలు పెట్టారు. తనకి న్యాయం చేయాలి, దీనిపై విచారణ నడిపించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్కి సంబంధించి విచారించిన ధర్మాసనం ఈ హోటల్ సీసీ ఫుటేజ్ని భద్రపరిచి దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పటమట పోలీసుల తీర్పుపై కూడా ఏపీ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కర్ణాటి వీరభద్రరావుని ఎందుకు పోలీసులు నిర్బంధించారు, ఎందుకు అతనికి సంబంధించిన బలవంతంగా ఆస్తులు రాయించుకోవాల్సిన అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల తీరు మాత్రం కొంత వివాదాస్పదానికి మాత్రం కేంద్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి. ప్రస్తుతం అయితే ఏపీ హైకోర్టు ఎండాకాలం సెలవుల నేపథ్యంలో వచ్చే నెలకు వాయిదా వేసింది ఈ కేసుని. జూన్ 6వ తేదీ తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. మరొక వైపు వీరభద్రరావుతో మాట్లాడేందుకు బిగ్ టీవీ ప్రయత్నం చేయగా ఆయన మాత్రం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఏదైతే తనను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసిన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉన్న నేపథ్యంలో తాను ఈ కేసు విషయంలో ఏ రకంగా మాట్లాడటానికి సిద్ధంగా లేను, తాను కోర్టులో విచారణ జరిగిన తర్వాత తనకి న్యాయం జరిగిన తర్వాత మాట్లాడతానని చెప్పి వీరభద్రరావు బిగ్ టీవీకి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. చూడాలి మరి పటమట పోలీసుల తీరు ఏ మలుపు తిరుగుతుందో. ఓటర్ స్టూడియో.